హాయ్ అండి, నేను మీ సౌజన్య. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ ఇయర్ 2026 మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చేసి మా హస్బెండ్ దగ్గర దమాంలో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేషన్స్ అయితే అంత ఏం లేదండి. యాజ్ యూజువల్ తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు, తనకి సెలవు లేదనమాట. అండ్ కంటిన్యూడ్ డ్యూటీలు అనమాట, సెలవు లేదు అని చెప్పేసి తను డ్యూటీకి వెళ్ళిపోయారు. మార్నింగ్ షిఫ్ట్ ఇవాళ, సో అందుకోసం అనేసి తనకి క్యారేజ్ ప్రిపేర్ చేసేసి తను వెళ్ళిన తర్వాత తను వెళ్ళేటప్పుడు మా పిల్లలు కూడా తనతో పాటు లేచారనమాట. ఎప్పుడైతే ఇద్దరు లేవరు, బాబు ఒక్కడే లేస్తాడు. కానీ ఈరోజు పాప బాబు ఇద్దరు తొందరగానే లేచిపోయారు. సో అందుకోసం అనేసి మా హస్బెండ్ వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను. టిఫిన్ తినేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంట్లో ఉన్న పాలతో చక్కగా కొంచెం పరమన్నం అయితే ప్రిపేర్ చేసి దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇండియాలో ఉండేటప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ నాకు గుడికి వెళ్ళడం అలవాటు. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం జనవరి 1కి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ పంచిపెట్టుకునే వాళ్ళని చిన్నప్పుడు అయితే. సో అదే అలవాటు అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కూడా జనవరి 1 అంటే రెగ్యులర్గా గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఇక్కడైతే టెంపుల్స్ లేవు కాబట్టి ఇంట్లోనే చక్కగా కొంచెం పరమాన్నం వండుకుని దేవుడికైతే దండం పెట్టుకున్నాను. పరమాన్నం అంతా ప్రిపేర్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంట్లో నార్మల్గా సింపుల్గా రెసిపీస్ చేసేసాను అనమాట. ఈవినింగ్ బయటకు వెళ్దామన్న ప్లాన్లో ఉన్నాము. ఇక్కడ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు కదా, కేక్ కట్ చేయడం అవి ఏమి లేదనమాట. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మెయిన్ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కేక్ తీసుకున్న పాడైపోతుంది ఎందుకులే అని చెప్పేసి కేక్ అయితే ఏం తీసుకోలేదు. ఈవినింగ్ అలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి చిన్న చిన్న కేక్ పీసెస్ అయితే తీసుకుని వాళ్ళకి పెట్టామన్నమాట. అండ్ దాంతోపాటు డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళాం. మేము రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్, ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, రెడ్ పాట్ రెస్టారెంట్ అని. అండ్ పక్కనే ఎక్వేరియం ఉంటుందన్నమాట. ఎక్వేరియం పక్కనే సీట్ ఉంటుంది. మేము ఎప్పుడు అక్కడే కూర్చుంటాం ఎప్పుడు వెళ్ళినా. సో అలాగే రెస్టారెంట్కి వెళ్ళి మేము రెగ్యులర్గా తినే చికెన్ తందూరి అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకుని సింపుల్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉండే ఇండియన్ మాల్ అనేసి నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెడుతూ ఉన్నాను. సో నేను నెక్స్ట్ నా వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో అలాగే మేము అక్కడ దగ్గరలో ఉండే మాల్కి వెళ్ళి చిన్న చిన్న థింగ్స్ తీసుకుని పిల్లలకి కేక్ పీసెస్ అవి తీసుకుని ఇంటికైతే వచ్చేసాం. సో ఫైనల్లీ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అయితే జరిగాయి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.